ఓకే అండి, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సరే, కన్ఫర్మ్ ఆ స్క్రీన్ కనపడితే సరే కన్ఫర్మ్ చేయండి. క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. నా వాయిస్ క్లియర్ ఉందండి అందరికి? ఎస్ సార్, కరెక్ట్ ఉంది సార్. Yes, sir. స్క్రీన్ కనపడుతుందా? ఎస్ సార్, కనబడుతుంది సార్. ఓకే అండి, ప్రీవియస్ గా మనం వర్డ్ లో కొన్ని ట్యాబ్స్ గురించి, కొన్ని సెక్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, అందులో వచ్చేసి మెయిన్లీ హోమ్ సెక్షన్ అనేది క్లియర్ గా, ఇన్సర్ట్, డిజైన్, ఈ 3 ట్యాబ్స్ అనేది క్లియర్ గా మనం తెలుసుకున్నాం కదా. లేఅవుట్ లో ఎక్కడ వరకు అవసరమో అక్కడ వరకు మనం పూర్తిగా తెలుసుకున్నాం. ఇంకా రెఫరెన్సెస్ వచ్చేసి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఎలా తీసుకోవాలి, ఇప్పుడు ఒక ఎస్ఏ తీస్తే అది ఎలా చేయాలి, తర్వాత ఫుట్ నోట్ ఎలా ఇవ్వాలి, తర్వాత నెక్స్ట్ నోట్ దగ్గరికి ఎలా ఇవ్వాలి, అది మనం తెలుసుకున్నాం. సెర్చ్, ఏదైనా ఒక ఆ వర్డ్ ని సెర్చ్ ఎలా చేయొచ్చు, బింగ్ లోనా లేకపోతే office.com లోనా ఇలా సెర్చ్ చేయాలో తెలుసుకున్నాం. ఇంకా ఇవి మనకు అక్కర్లేదు అనుకుంటున్నాను. ఓకే, సో ఎనీవే ఈ సిటేషన్స్ అండ్ బిబ్లియోగ్రఫీ గురించి నేను మీకు ఈరోజు చెప్తాను. తర్వాత ఇన్సర్ట్ క్యాప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ ఎలా ఇవ్వాలి, తర్వాత ఇండెక్స్ అంటే ఏంటండి, మనం లోపల ఉన్న సేమ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఇండెక్స్. ఓకే, అప్డేట్ టేబుల్, అప్డేట్ ఇండెక్స్, ఇన్సర్ట్ ఇన్బాక్స్, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇన్సర్ట్. ఓకే, మార్క్ సిటేషన్, ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ అథారిటీస్. ఇది మనకి అవసరం లేదు. సో ఈ రోజు మీకు ఈ సిటేషన్స్ అండ్ బిబ్లియోగ్రఫీ గురించి నేను మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, యాడ్ న్యూ సోర్స్ అంటే న్యూ సోర్స్ ఎక్కడ నుంచి మీకు ఈ సిటేషన్స్ అనేది ఇన్సర్ట్ చేయాలి. టైప్ ఆఫ్ సోర్స్, బుక్ లో నుంచా లేదా ఆర్టికల్ ఉన్నదా. మనకి ఒక సోర్స్ తీసుకుని ఆ సోర్స్ లో ఆధార్ మీ పేరు మీద ఇవ్వాలనుకుంటున్నారా, లేదంటే ఎక్కడ టైటిల్, ఇయర్, సిటీ, పబ్లిషర్. ఓకే, సిటేషన్స్ అనేది అలా ఇస్తాము. మేనేజ్ సోర్సెస్, ఈ సోర్సెస్ అనేది ఎక్కడి నుంచి మనకి ఇదంతా మీకు ఆన్లైన్ కి సంబంధించిందండి. సో అందువల్ల ఇది మనకి అక్కర్లేదు. దానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఆఫ్ కంటెంట్స్ తీసుకొని వర్క్ చేసుకుంటూ సెర్చ్ చేస్తూ ఇవన్నీ చేసుకుంటాం కదా. థ్యాంక్ యూ ఫర్ హోల్డింగ్ మీ. ఏదైనా ఒక ఎస్సే రాస్తున్నప్పుడు, ఒక పారాగ్రాఫ్ గురించి మీరు రాస్తున్నప్పుడు, ఓకే, దాని గురించి సోర్సెస్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎక్కడ నుంచి సెర్చ్ చేయాలి, ఆ డీటెయిల్స్ అంతా ఎలా ఇవ్వాలి ఏంటి అనేది మనం ఈ సిటేషన్స్ అండ్ బిబ్లియోగ్రఫీలో మనం చూడొచ్చు అనమాట. ఓకే, ఆ సోర్సెస్ కి ఎక్కడి నుంచి తీసుకుంటాము, దాని స్టైల్స్ ఎలా ఉండాలి, నేమ్ ఎలా ఉండాలి, ఇవన్నీ. సో మీకు అన్ని అవసరం లేదనుకుంటున్నాను ఇవి. సో అందువల్ల నేను చెప్పలేకపోతున్నాను. అండ్ పల్లవి మ్యూట్ చేస్తారా కొంచెం. బిబ్లియోగ్రఫీ అంటే ఏంటంటే లిస్ట్ ఆల్ యువర్ సోర్సెస్ ఇన్ బిబ్లియోగ్రఫీ ఆర్ వర్క్స్ సిటెడ్ ఇన్ సెక్షన్. ఆ సెక్షన్ లో ఒక పారాగ్రాఫ్ కానీ ఒక ప్యాసేజ్ కానీ మనం తీసుకుంటాం. ఓకే, 1 సెకండ్ చూపిస్తుంది. ఇప్పుడు మీకు డిఫరెంట్ సైజెస్ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బిబ్లియోగ్రఫీ అంటే మీరు ఏదన్నా ఒక టెక్స్ట్ బుక్ చూస్తారు. ఓకే, ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ పేరు చెప్పండి, మీ కోర్సెస్ లో ఉన్న టెక్స్ట్ బుక్ పేరు ఏదైనా చెప్పండి ఒకళ్ళు ఎవరైనా. ఉన్నారు కదా అందరూ క్లాస్ లో?
ఓకే, ఐ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ నెట్వర్క్స్ అనుకుందాం. కంప్యూటర్ నెట్వర్క్స్ టెక్స్ట్ బుక్ అనుకుందాం. ఈ కంప్యూటర్ నెట్వర్క్ టెక్స్ట్ బుక్ లో ఇది టెక్స్ట్ బుక్ అనండి. ఈ టెక్స్ట్ బుక్ లాస్ట్ లో వన్ సెకండ్, వీళ్ళెవరేలు ఒక్క దగ్గర ఏం జరుగుతుందంటే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ చివర్లో రెఫరెన్సెస్, ఒక సబ్జెక్టు ఎవరెవరు తీసుకున్నారు, ఈ సబ్జెక్ట్ ఇక్కడ నుంచి డెరివేట్ చేసాం, ఈ సబ్జెక్ట్ ఇక్కడ నుంచి డెరైవ్ చేసాం కదా, ఆ సంబంధించిన బిబ్లియోగ్రఫీ అంతా ఇవ్వచ్చు అనమాట. ఇది ఈ సిటేషన్స్ అండ్ బిబ్లియోగ్రఫీ మొత్తం దేనికి సంబంధించిందంటే ఒక టెక్స్ట్ బుక్ కి ఆథర్ ఎవరు ఇవ్వచ్చు, ఎక్కడ డేట్ టైం పబ్లికేషన్స్ అన్ని ఇవ్వచ్చు. ఈ లోపల ఫర్ ఎగ్జాంపుల్ 100 పేజెస్ అనుకోండి, ఈ 100 పేజెస్ లో రిఫరెన్సెస్ లో ఫస్ట్ ఇండెక్స్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇస్తారు, తర్వాత ఫుట్ నోట్ ఏమి ఇవ్వాలి, పేజెస్ ఇవ్వాలి, ఎండ్ నోట్ ఏమి ఇవ్వాలి అవి చూసుకుంటారు. తర్వాత ఏదన్నా ఒక వర్డ్ మీరు సెర్చ్ చేయాలనుకుంటే ఆ వర్డ్ అర్థం కాలేదనుకుంటే సెర్చ్ చేస్తారు. ఇంకా సిటేషన్స్ అండ్ లైబ్రరీ, ఈ సిటేషన్స్ అండ్ లైబ్రరీ ఏంటంటే కంటెంట్స్ అవి ఇచ్చిన తర్వాత కంటెంట్స్ కన్నా ముందే ఈ బుక్ ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, పబ్లిష్ ఎవరు చేశారు, ఏ టైంలో రాశారు, డేట్ టైమ్ ప్లేస్, ఇవన్నీ సిటేషన్స్ లో మనం ఇవ్వచ్చు అనమాట. ఆ ఇచ్చిన సిటేషన్ సోర్సెస్ ని ఎలా మేనేజ్ చేయాలి, ఉంచాలా తీసేయాలా, అది మనం మేనేజ్ చేయొచ్చు. ఓకే, వాళ్ళ స్టైల్ ఎలా ఉండాలి, ఆ డేటా ఇచ్చిన స్టైల్, మనం ఏదైతే డేటా ఇస్తామో ఆ డేటా ఇచ్చిన స్టైల్ ఎలా ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ లో బిబ్లియోగ్రఫీ ఇస్తాం. బిబ్లియోగ్రఫీ అంటే మీకు చూడండి, నేను ఎంటర్ చేసిన తర్వాత మీకు సారీ ఇక్కడ మీకు టెంప్లెట్స్ కనపడుతుంది. బిబ్లియోగ్రఫీలో లేదా రిఫరెన్స్ అనే అయినా ఇవ్వచ్చు, బిబ్లియోగ్రఫీ అయినా ఇవ్వచ్చు, లేదా వర్క్స్ సిటెడ్ అని అయినా ఇవ్వచ్చు. సి సెన్జే 2003 సినిటేషన్స్ అండ్ రెఫరెన్సెస్ న్యూయార్క్ కాస్ట్ ఆఫ్ ప్రెజెంటేషన్స్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్ లో మీరు ఒక ఆథర్ అనుకున్నాం, ఓకే, సమ్ ఎక్స్వైజెడ్ పర్సన్ ఎక్స్వైజెడ్ బుక్ రాశారు, ఫర్ గుంటూరు, ప్లేస్ డేట్ టైం ఇస్తారు, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇస్తారు, మీ సబ్జెక్ట్ ఏంటో ఇస్తారు. ఇంకా లాస్ట్ లో ఏం చేస్తారు, 2003 లో మీ ఎక్స్వైజెడ్ పర్సన్ ఇవి రాశారు, 2005 లో దానినే వేరే వాళ్ళు ఇంప్రూవ్ చేసి అప్డేట్ చేసి రాశారు. నెక్స్ట్ 2006 లో మళ్ళా వేరే వాళ్ళు హౌ టు రైట్ బిబ్లియోగ్రఫీస్ అని సంథింగ్ అలా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, దానికి క్యాప్షన్స్ ఎలా ఇవ్వచ్చు, ఫిగర్ 1 బిబ్లియోగ్రఫీకి క్యాప్షన్స్ ఎలా ఇవ్వచ్చు అనేది ఇమేజ్ లాగా వచ్చేస్తుంది, చూసారా. తర్వాత ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్, ఒక ఫిగర్స్ ని ఎలా ఇన్సర్ట్ చేయాలి ఇక్కడ వచ్చింది చూసారండి. ఫిగర్ 1 ఈజ్ ఎ సెల్ఫ్ అండ్ కంటిన్యూడ్ రైటింగ్ ఆఫ్, ఇక్కడ మనకి నచ్చింది మనం ఇవ్వచ్చు. దాని డేటా దగ్గర మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్ ఆఫీస్ గురించి ఇస్తున్నారు, అండ్ పేజ్ నెంబర్ ఎక్కడ ఉందో అది ఇవ్వాలనుకున్నా కూడా ఆ పేజ్ నెంబర్ మీరు ఇవ్వచ్చు అనమాట. సరే, ఓకేనా. టేబుల్ ఆఫ్ కంటెంట్స్, క్రాస్ రెఫరెన్సెస్ అంటే ఈ బిబ్లియోగ్రఫీలో క్రాస్ రెఫరెన్సెస్ ఎక్కడ నుంచి, సో నాకు మీకు తెలిసి ఇదంతా కొంచెం క్లమ్జీగా ఉంటది. ఒక వర్డ్ యూజ్ చేసి ఒక బుక్ పబ్లిష్ ఎలా చేయాలి, బుక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటెంట్స్ దగ్గర నుంచి ఇండెక్స్, కంటెంట్స్, ఆథర్, మెసేజ్, బాడీ, తర్వాత బాడీలోనే చాప్టర్ 1, చాప్టర్ 2, 7 చాప్టర్స్ అయితే 7, ఆ చాప్టర్స్ లోనే హెడ్డింగ్స్, మెసేజెస్ అవన్నీ ఇస్తాము. దాని తర్వాత లాస్ట్ లో బిబ్లియోగ్రఫీ లేదా రెఫరెన్సెస్ లేదా సిటీస్ వర్క్డ్ లేదా వర్క్స్ అండ్ సిటెడ్ అవన్నీ ఎలా చేయొచ్చు అనేది ఈ వర్డ్ లో రెఫరెన్సెస్ లో మీరు తీసుకుని చూడొచ్చు అన్నమాట.
ఓకే, ఈ రిఫరెన్స్ ట్యాబ్ అనేది అందుకు ఉపయోగపడుతుంది. కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు, బట్ ఐ డోంట్ థింక్ మీరు ఇంకా డెప్త్ డైవింగ్ మీకు అక్కర్లేదు అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మెయిలింగ్స్. ఈ మెయిలింగ్స్ అంటే ఏంటంటే ఈ డాక్యుమెంట్ ని మెయిల్ ఎలా ఇవ్వాలి. ఫస్ట్ క్రియేట్ లో ఉంచుతారా, క్రియేట్ లో ఎన్వలప్ క్రియేట్ చేస్తే డాక్యుమెంట్ 1 వర్డ్ అనేది ఎన్వలప్ లా క్రియేట్ అయిపోతుంది. ఓకే, డెలివరీ అడ్రస్ మనం ఎక్కడైతే ఉంటుందో ఆ డెలివరీ అడ్రస్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ tf@gmail.com. రిటర్న్ అడ్రస్ మన అడ్రస్ abc@gmail.com. ప్రింట్ చేస్తే ఎన్వలప్ లా ప్రింట్ అవుతుంది, లేదా డాక్యుమెంట్ లోకి యాడ్ చేయమంటే యాడ్ అవుతుంది, లేదా ఆప్షన్స్ ఇంకా మనకి ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ ఏంటి, సేమ్ సైజ్ ఎలా చేసుకోవాలి, ఫ్రంట్ ఎలా ఉండాలి, రిటర్న్ అడ్రస్ ఫ్రంట్ ఎలా ఉండాలి, ఫ్రమ్ లెఫ్ట్ చేంజ్ చేస్తుంటే చేంజ్ అవుతూ వస్తుంది చూడండి. ఓకేనా, అలాగే రిటర్న్ అడ్రస్ ఫ్రంట్ కి సేమ్ స్టైల్స్, ఏ స్టైల్లో ప్రింట్ అవ్వాలి, ఎలా ప్రింట్ అవ్వాలి అనేది. ఓకే, ఈ వర్డే ఎన్వలప్ లా ప్రింట్ అవుతుంది అనమాట. ఎన్వలప్ అంటే మీరు చూసే ఉంటారు కదండి, పోస్ట్ కార్డ్స్. ఓకే, సంబడి మైట్ హావ్ సీన్, బట్ సంబడి డోంట్ చూసుండకపోవచ్చు. ఇక్కడ ప్రింటింగ్ ఆప్షన్స్ ఎలా ప్రింట్ అవ్వాలి, ఫేస్ అప్ అయి ఉండాలా, ఫేస్ డౌన్ అయి ఉండాలా, స్టైల్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ స్టైల్స్ లో ఎన్వలప్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ లేబుల్స్ కూడా సేమ్ అడ్రస్ ఇస్తాము, ఎలా లేబుల్ ప్రింట్ అవ్వాలో ఇక్కడ ఎన్వలప్స్, ఇక్కడ లేబుల్స్ సేమ్ ఎలా ప్రింట్ చేయాలి, ఫ్రమ్ ఫుల్ పేజా లేదా సిగ్నల్ లేబుల్, ఏ రో నుంచి ఏ కాలం వరకు తీసుకోవచ్చు. ఓకే, మైక్రోసాఫ్ట్ హాఫ్ లెటర్ కావాలా లేదా హాఫ్ లెటర్ పోస్ట్ కార్డ్ లా కావాలా. ఓకేనా, ఇవన్నీ ప్రింటింగ్ సెక్షన్ అండి, మెయిల్ చేయటం కోసం. అది అలా లేదు అనుకుంటే క్రియేట్ ఎన్వలప్స్ లేబుల్స్ అర్థమైందండి. ఏదైతే పర్టికులర్ వర్డ్ ఉందో ఆ వర్డ్ ని లేబుల్లో మనకి ఎన్వలప్ లా క్రియేట్ చేయొచ్చు, లేదు అంటే పోస్ట్ కార్డ్ లా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. అది డిఫరెంట్ స్టైల్స్ మనకి ప్రీడిఫైన్డ్ గా మనకి వర్డ్ అనేది కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది. ఆ ఆప్షన్స్ ద్వారా మనం ప్రింట్ చేసుకొని సెండ్ చేయొచ్చు. మీన్స్ ఫిజికల్ గా ప్రింట్ చేసి వేరే అడ్రస్ కి మనం పోస్ట్ చేయొచ్చు. ఓకే, 1 సెకండ్. నెక్స్ట్ స్టార్ట్ మర్జ్. లెటర్స్ లా చేయాలంటే మళ్ళా ఎన్వలప్స్ లాగే లెటర్స్ లో వెళ్ళిపోతుంది, లేదా ఈమెయిల్ మెసేజెస్ లేదా ఎన్వలప్స్ లేబుల్స్ డైరెక్టరీ. ఈమెయిల్ మెసేజెస్ లోకి వెళ్తే ఈమెయిల్ లాగా వర్డ్ వచ్చేస్తుంది అనమాట. మెయిల్ చేసేటప్పుడు మెయిలింగ్ ఫార్మాట్ ఉంటుంది, ఇది మెయిల్ ఫార్మాట్ అన్నమాట. ఈ మెయిల్ ఫార్మాట్ లాగా మనకి కనపడుతుంది. మెయిల్ ఫార్మాట్ అవసరం లేదనుకుంటే ఇది మనకి వర్డ్ ఫార్మాట్ లాగా వస్తుంది అనమాట. లేదా లెటర్స్ లా కావాలనుకుంటే మనకి లెటర్స్ లా ఇలా లెటర్ లా వస్తుంది. ఎన్వలప్స్ లా కావాలనుకుంటే సేమ్ ఎన్వలప్స్ ప్రింటింగ్ ఆప్షన్స్. తర్వాత లేబుల్స్
కావాలనుకుంటే మళ్ళీ ఈ లేబుల్ ఆప్షన్ వస్తుంది. డైరెక్టరీ అంటే ఏంటండి? డైరెక్టరీ అంటే తెలుసా? డేటా మొత్తం ఒక కంటెంట్ ఆఫ్ సెట్స్ దగ్గర లేదా ఇండెక్స్ దగ్గర ఉన్నదని డైరెక్టరీ అంటారు. ఆ డైరెక్టరీ ఆప్షన్స్ లాగా కావాలనుకున్నా కూడా మనకి మెయిల్ అని ఇస్తుంది. ఇదేమొద్దు, నాకు న్యూ వర్డ్ డాక్యుమెంట్ కావాలనుకుంటే నార్మల్ గా ఒక కొత్త డాక్యుమెంట్ అనేది వస్తుంది. లేదా స్టెప్ బై స్టెప్ మెయిల్ మర్జ్ విజార్డ్ అంటే ఇదేంటంటే ఈమెయిలే స్టెప్ బై స్టెప్ మర్జ్ అయిపోయి ఈమెయిల్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ షేర్ ఉంది కదా, షేర్ లో ఈమెయిల్ ఉంది కదా, ఈ ప్రాసెస్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ స్టార్టింగ్ డాక్యుమెంట్, యూజ్ ది కరెంట్ డాక్యుమెంట్, యూజ్ ది కరెంట్ డాక్యుమెంట్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఏం చేయాలి. ఓకే, ఇలా సెల్ఫ్ టెంప్లెట్. చూసారండి, సెలెక్ట్ చేసుకున్న వెంటనే బ్లాంక్ డాక్యుమెంట్, ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మెయిలింగ్ సెక్షన్ లోకి ఇదంతా వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ రిసిపెంట్ లిస్ట్. ప్రజెంట్ ఈ స్టార్ట్ మెయిల్ మధ్యలోకి అయిపోయిన తర్వాత రిసిపెంట్స్ టైప్ ఎ న్యూ లిస్ట్, యూజ్ ఎన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్, చూస్ ఫ్రమ్ అవుట్లుక్ కాంటాక్ట్స్. ఈ డాక్యుమెంట్ ని సెండ్ చేయాలి అనుకుంటే మనం ఎవరికి సెండ్ చేయాలి? రిసిపెంట్స్ కావాలి కదా. రిసిపెంట్స్ ని ఎంటర్ చేయాలనుకుంటే ఏబిసి ఫస్ట్ నేమ్, ఏబిసి లాస్ట్ నేమ్, ఏబిసి అలా కంపెనీ నేమ్, అట్లా మనకు డీటెయిల్స్ గా మనం ఇస్తే రిసిపెంట్స్ అనేది ఆల్రెడీ వచ్చేస్తుంది అనమాట. ఓకే చేసుకుంటే తర్వాత ఆ రిసిపెంట్స్ కి సేవ్ చేయమని అడుగుతుంది అనమాట. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అడ్రస్ లిస్ట్ ని సేవ్ చేయమని అడుగుతుంది. అదే మనం ఎక్కడ సేవ్ చేద్దాం? డెస్క్టాప్ లో అడ్రస్ అనుకుంటాం, సేవ్ అడ్రసెస్ అని సేవ్ అని. ఇంకా న్యూ లిస్ట్ కావాలనుకుంటే న్యూ ఎంట్రీ, న్యూ ఎంట్రీ, న్యూ ఎంట్రీ. లేదా ఎగ్జిస్టింగ్ ఉన్న దాన్ని ఫైండ్ చేయాలనుకుంటే ఫైండ్ క్లిక్ చేస్తే ఏబిసి అని క్లిక్ చేస్తే నో ఎంట్రీస్ కంటెంట్ ఇన్ టెక్స్ట్ యూ టైప్. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇచ్చిన దానిలో ఇక్కడ లేదు కాబట్టి సెర్చ్ అవ్వట్లేదు. ఓకే, ఉన్నట్లయితే సెర్చ్ అవుతుంది. లేదా ఇచ్చిన ఎంట్రీని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్, డిలీట్, డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతూ పోతుంది. ఓకే, కస్టమైజ్ కాలమ్స్. ఇక్కడ కొన్ని కాలమ్స్ ఉన్నాయి కదా, ఆ కాలమ్స్ ని కస్టమైజ్ చేయమని అడుగుతుంది. ఇవన్నీ మీకు డీటెయిల్స్ కావాలా? జిప్ కోడ్, సిటీ అడ్రస్, వర్క్ హోమ్, ఫోన్, వర్క్ ఫోన్, ఈమెయిల్ అడ్రస్, ఇవన్నీ కావాలా అనుకుంటే మీరు ఇవ్వచ్చు. నాకు అవేం అక్కర్లేదు అనుకుంటే డిలీట్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, ఓకే అండి. రిసిపెంట్స్ లిస్ట్ ఎలాగో ఇచ్చిన రిసిపెంట్స్ ని ఎడిట్ చేయటం ఇక్కడ ఏబిసి డాట్ ఎండిబి అనే లిస్ట్ అనేది మనం ఇందాక ఇచ్చాం కాబట్టి అది ఎడిట్ చేయొచ్చా లేదా అనేది ఇక్కడ ఉంది. ఓకే, దాన్ని ఉంచాలా తీసేయాలా అనుకునే దాన్ని బట్టి రిసిపెంట్స్ లిస్ట్ అనేది ఇందులో ఉంటుంది. ఓకే, అడ్రస్ బుక్, అడ్రస్ బుక్ కన్నా కూడా సేమ్. ఆ ఇచ్చిన దానికి అడ్రస్ ని ఎలా ఇవ్వచ్చు? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ ఉంది, ఆ నేమ్ కి అడ్రస్, ఇంకో నేమ్ ఉంది, ఆ నేమ్ కి వేరే అడ్రస్. ఇవన్నీ ఏంటంటే మనం మొబైల్ ఫోన్ లో ప్రీ డిఫైన్డ్ గా కొన్ని నెంబర్స్ కి, కొన్ని కాంటాక్ట్స్ నేమ్స్ కి కొన్ని నెంబర్స్ కాంటాక్ట్ సేవ్ చేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా అడ్రస్, అడ్రసెస్, మెయిల్ అడ్రసెస్, నేమ్, అడ్రస్ అవన్నీ సేవ్ చేసుకుంటూ రావచ్చు. ఓకే, ఓకే అండి. ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్, ఇక అడ్రస్ బుక్, ఇవన్నీ మీకు తెలుసు. ఈ హైలైట్ మర్జ్ ఫీల్డ్స్ అనేది ఆప్షన్ చూపిస్తాను, బట్ ఐ డోంట్ థింక్ మీరు వాడతారని అని అనుకోను. బేసిక్ వాడుతున్నాం కాబట్టి. ఓకేనా? ఇక్కడ చూసారా, హైలైట్ మర్జ్ ఫీల్డ్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ అడ్రస్ బ్లాక్ అనేది ఒకటి వచ్చేస్తుంది.
అడ్రస్ బ్లాక్ అనేది వచ్చింది. ఈ అడ్రస్ బ్లాక్ దగ్గర మనకు నచ్చిన అడ్రస్ మనం ఇవ్వచ్చు. అట్లా ఎవరిది ఎక్కడ ఇవ్వాలి అనే దాన్ని బట్టి కూడా మనం ఎంచుకుంటూ పోవచ్చు. అడ్రస్ బుక్ ఎవరిది ఏబిసి అనేది అనమాట. ప్రీ డిఫరెంట్ గా ఉన్న వాటిలో. నెక్స్ట్ ఇన్సర్ట్ మర్చ్ ఫీల్డ్, నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ నేమ్, ఇక్కడ ఏదైతే ఉన్నాయో రిసిపెంట్ లిస్ట్, సెలెక్ట్ రిసిపెంట్ లిస్ట్ ఉన్నాయి కదా, అవన్నీ మనం ఇక్కడ సింపుల్ గా ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ రూల్స్ లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇఫ్ దెన్ ఎల్స్, మెర్జ్, రికార్డ్, ఇవన్నీ గ్రామర్ అన్నమాట. గ్రామర్ అనేది నెక్స్ట్ టైం రివ్యూలో మీకు గ్రామర్ గురించి చెప్తాను, ఇక్కడ మీకు చెప్పిన అర్థం కాదు. ఓకే, ఇంకా ప్రివ్యూ రిజల్ట్స్, ఇక్కడ మనం ఏమైతే డేటా ఇచ్చామో అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. ఫైండ్ రిసిపెంట్ మనం ఇక్కడ చూసాం కదా, ఫైండ్ రిసిపెంట్ ఎక్కడ చూడొచ్చు, ఎడిట్ రిసిపెంట్ దగ్గర ఎక్కడ చూడొచ్చు, అవన్నీ ఫైండ్ రిసిపెంట్ దగ్గర చూడాలి. చెక్ ఫర్ ఎర్రర్స్, ఏమన్నా అడ్రసెస్ మనం మెయిల్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ ఏమన్నా మనకి రిటర్న్ వస్తే ఆ ఎర్రర్స్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. రివ్యూ రిజల్ట్స్, పంపించిన రిజల్ట్స్ అనేది అడ్రసెస్ కి రిజల్ట్స్ ఎక్కడ ఉన్నాయి, మీన్స్ రిజల్ట్స్ అంటే అడ్రసెస్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది కూడా మనం రివ్యూ చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ అడ్రస్, సెకండ్ అడ్రస్, థర్డ్ అడ్రస్ అనేది ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వర్క్ అంతా ఫినిష్ మెర్జ్ చేసేసామంటే ఫైన్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ లేదా ప్రింట్ డాక్యుమెంట్స్ లేదా సెండ్ ఈమెయిల్ మెసేజెస్, ఇక్కడ మెర్జ్ చేయడం కోసం డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్డ్స్ ని రెండు వర్డ్స్ ని, 2 వర్డ్స్ ని ఒకే మెయిల్ లో మెర్జ్ చేసి పంపిస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎవరైనా మెయిల్ చేస్తున్నప్పుడు ఒక 2 డాక్యుమెంట్స్, 3 డాక్యుమెంట్స్ లేదా 5 or 6 డాక్యుమెంట్స్ ఒకే మెయిల్ లో మెర్జ్ అయ్యి వస్తాయి కదా, అవి ఎలా మెర్జ్ చేసి పంపించాలో ఇక్కడ కూడా చూడొచ్చు అనమాట. ఓకేనా. రిఫరెన్సెస్, మనం రిఫరెన్సెస్ లో ఈ సిటేషన్స్ అండ్ బైబిలియోగ్రఫీ, తర్వాత మెయిలింగ్స్ లో ఇవన్నీ మనం ఆల్మోస్ట్ ఒక 15 minutes లోనే కంప్లీట్ చేసుకున్నాం. ఎందువల్ల అంటే ఇది మనం యూసీసీ చాలా అంటే చాలా తక్కువ. సో దట్స్ వై ఐఎమ్ ఫాస్ట్ ఫార్వర్డింగ్ దిస్ టాపిక్స్. నెక్స్ట్, ఈ రిఫరెన్సెస్ మెయిలింగ్స్ గురించి మీరు యూట్యూబ్ లో కూడా చెక్ చేసుకోవచ్చు, లేదా ఈ క్లాసే మళ్ళీ రివైండ్ గా వినాలనుకుంటే మీరు మన బీబీసీ టెక్ ప్రొఫెషనల్ ట్రైనింగ్స్ లోకి వచ్చేసి యూట్యూబ్ ఛానల్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. లెట్స్ సే ఈ ఒక న్యూ వర్డ్ డాక్యుమెంట్ లో ఒక దగ్గర నేను ఒక పారాగ్రాఫ్ ఇచ్చి, పారాగ్రాఫ్ కింద ఒక ఇమేజ్ ఇచ్చి, ఇమేజ్ పక్కనే ఒక టేబుల్ ఇచ్చి, ఆ టేబుల్లో ఈ ఇమేజ్ గురించి డిఫరెంట్ గా టైప్ చేసి రోస్, కాలమ్స్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్స్ ది ఒక ఇమేజ్ ఇచ్చాను. ఆ స్టూడెంట్స్ 7 members ఉన్నారు ఇందులో. ఈ స్టూడెంట్ 7 members గ్రూప్ ఫోటోని ఇక్కడ టేబుల్ 7 members ఇచ్చి, ఆ వీళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చా లేదా, అలాగే ఈ గ్రూప్ ఫోటో, ఈ టేబుల్, దాని పైన వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు, ఏ కాలేజ్, ఆ కాలేజ్ అడ్రస్ ఇవ్వచ్చా లేదా, ఈ మెసేజెస్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఫైనల్ కంక్లూజన్ గా వాళ్ళు నేమ్ వైజ్ వాళ్ళు ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నారు, అలా చేయొచ్చా చేయలేమా? దట్ ఈస్ మై క్వశ్చన్. నేను మీకు ఇక్కడ చెప్తా. ఇది పెయింట్ పేజ్ అనుకుందాం. ఈ పెయింట్ పేజ్ లో ఇక్కడ ఈ ఏరియా మొత్తం మెసేజ్, ఇది వర్డ్ డాక్యుమెంట్. ఈ వర్డ్ డాక్యుమెంట్ లో ఈ ఏరియా అంతా ఒక గ్రూప్ ఫోటో ఇస్తున్నాను. ఆ గ్రూప్ ఫోటోకి సంబంధించిన డేటా. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇమేజ్. నెక్స్ట్ ఇక్కడ ఒక టేబుల్.
టేబుల్లో ఇక్కడ ఒక ఫోటో కదా నేను చెప్పింది. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటోకి సంబంధించిన పర్సన్స్ డేటా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒక పారాగ్రాఫ్ లో 1 by 1 అంబిషన్ ఏంటి, అలా అప్ టు 7. సేమ్ ఇలాగే ఈ వర్డ్ లో చేయొచ్చా చేయలేమా? ఈ రోజు మనకి ఈ 5-6 మినిట్స్ లో ఇది ఒక టాస్క్ అన్నమాట. చేయొచ్చా చేయలేమా? ఈవెన్ చాట్ బాక్స్ లో కూడా ఎవరు మాట్లాడట్లేదు, ఎందుకని? వాయిస్ వినపడట్లేదా, లేదంటే ఆ స్క్రీన్ కనపడట్లేదా? కెన్ ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్? నా వాయిస్ వినపడుతుందా? క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పండి. అవి చేయొచ్చా చేయలేమా? సేమ్ ఇప్పుడు నేను మీకు పెయింట్ లో చేసి చూపించాను కదా. డేటా ఇచ్చేసి మీన్స్ ఇది డేటా అంటే డేటా కాదండి. ఇక్కడ ఈ బాక్స్ కాదు, ఇక్కడ ఒక పారాగ్రాఫ్. ఓకే, ఇక్కడ పారాగ్రాఫ్, ఇక్కడ ఒక ఫోటో, ఇక్కడ టేబుల్, ఇక్కడ కూడా వేరే పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ లోనే స్టైల్స్ అనేది ఎలా ఇవ్వచ్చు, ఏం చేయొచ్చు, అలా చేయొచ్చా లేదా ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకుని నన్ను గైడ్ చేయండి. మీరు చెప్పినట్టు నేను చేస్తాను. 7 minutes అట్లా ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పగలుగుతారా నాకు? అబ్బాయి ఇందాక మాట్లాడాడు. ఐ వాంట్ టు సీ హిమ్. నేమ్ కరెక్ట్ గా గుర్తులేదు. లెట్స్ సీ. కమాన్, ధైర్యవంతులు లేరా ఈ క్లాస్ లో? సార్ ఒకసారి రిపీట్ చేస్తే నేను గైడ్ చేస్తాను మిమ్మల్ని మళ్ళీ. ఈ పెయింట్ చూస్తే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ రావాలి. ఓకే, ఇక్కడ ఒక ఫోటో రావాలి. ఈ ఫోటో పక్కన ఇక్కడ ఒక టేబుల్ రావాలి. టేబుల్ కింద ఇంకొక పారాగ్రాఫ్ రావాలి. సేమ్ ఇలాగే వర్డ్ లో చేయాలి. అంతే. ఇప్పుడు డేటా దగ్గర ఒక పారాగ్రాఫ్ రావాలి, ఫోటో దగ్గర ఫోటో రావాలి, కింద అంబిషన్ దగ్గర ఒక పారాగ్రాఫ్ రావాలా? సేమ్ సేమ్ ఇదే ప్రాసెస్ వాటిలో రావాలా సార్? స్టార్ట్ చేద్దామా? ఇంకా మనకి 7 minutes ఉండేది. 11:35 కల్లా మనం వేరే టాపిక్ లోకి వెళ్ళిపోవాలి. ఇందాక మాట్లాడారండి ఎవరు, గోవింద్ జాయిన్ అయ్యాడా, వాడు జాయిన్ అయ్యాడా, వీడు జాయిన్ అయ్యాడా అని అడిగారు. తను పేరు గుర్తు రావట్లేదు. ఇదేం క్లియర్లీ సీ. ఉదయ్ స్టార్ట్ చేద్దామా? సార్ సేమ్ బాక్సెస్ సేమ్ రావాలా లేకపోతే? లేదు లేదు లేదు, బాక్స్ కాదు, జస్ట్ బాక్స్ ప్లేస్ లో పారాగ్రాఫ్. అట్లా నేను బ్లాక్ డయాగ్రామ్ ఇచ్చాను. స్టార్ట్ చేద్దాం సార్. ఇప్పుడు పారాగ్రాఫ్ ఒకటి కావాలి. పారాగ్రాఫ్ అనేది కాపీ పేస్ట్ చేస్తే వచ్చేసింది సార్, అంతే కదా? కాపీకి షార్ట్ కట్ ఏంటండి? Ctrl+C. ఈ పారాగ్రాఫ్ నెక్స్ట్ ఫోటో సార్. ఎలా, ఎక్కడ? ఇన్సెట్. ఓకే, పిక్చర్స్. ఓకే,
this stock images or this use this device. Okay. ఇది ఓపెన్ అయితే పిక్చర్స్ డేట్ పెయింట్ దీన్ని నేను స్టైల్స్ మారుద్దాం అనుకుంటున్నాను. స్టైల్స్ స్టైల్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎఫెక్ట్స్ మారుద్దాం అనుకుంటున్నాను. చెప్పండి ఎలా చేయాలి? సార్ ఇక్కడ పిక్చర్ ఎఫెక్ట్స్ ఉంది కదా, పిక్చర్ ఫార్మాట్ లో Mhm. ఇటు పిక్చర్ ఫార్మాట్ అవును. పిక్చర్ ఎఫెక్ట్స్ దగ్గర చేంజ్ చేయొచ్చు సార్. Okay. ఇక్కడ ఇక్కడ? చేంజ్ చేయొచ్చు. ఓకే సార్, అక్కడ గ్లో సాఫ్ట్ ఎడ్జెస్ ఏం తీసుకోవాలి? గ్లో తీసుకోండి సార్. ఓకే. గ్లో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమంటారు? 2/1, 3/1, 4/1 లేదా 5/1, 2/2, 2/3? మీన్స్ ఇది 1 row, ఇది సెకండ్ Ah. కాలమ్. దట్ మీన్స్ ఐఎమ్ ఆస్కింగ్ లైక్ 1/2, 2/2, 3/2, 4/2, 4/3, 4/4 అట్లా ఏ ఆప్షన్ తీసుకోమంటారు చెప్పండి. 2/2 తీసుకోండి సార్, కొంచెం బాగా నచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ ఇంకా. సో ఓకే, ఇప్పుడు ఇమేజ్ అయిపోయింది. మళ్ళీ పారాగ్రాఫ్ టేబుల్ పారాగ్రాఫ్ అన్న టేబుల్ రావాలి ఇక్కడ. టేబుల్ సార్ ఇన్సెట్ ఇన్సెట్. ఓకే. టేబుల్ ఓకే. ఫస్ట్ సెకండ్ 3x3 తీసుకోండి సార్, వచ్చేసి 3x3 ఇన్సెట్. నాకు ఇక్కడ రావాలి, సైడ్ గా సార్, ఇక్కడ ఈ ఇమేజ్ పక్కనే రావాలి. ఇమేజ్ చూస్తున్నా. తీసేస్తున్నా, నాకు ఇమేజ్ పక్కన రావాలి. ఇమేజ్ పక్కన అంటే కనీసం కనీసం సార్. ఎవరైనా చెప్పొచ్చు, వేరే వాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చండి. సార్ టేబుల్ తీసుకున్నాక పైకి స్వైప్ చేస్తే వస్తుంది సార్ ఇమేజ్ పక్కనే. ఓకే. సార్ ఫస్ట్ టేబుల్, మళ్ళీ టేబుల్ స్టార్ట్ చేసి సైడ్ కి స్క్రోల్ చేస్తే వచ్చింది కదా సార్. 3x3 దీన్ని ఇక్కడ ఇట్లా చేయాలి. డ్రాగ్ చేయండి, డ్రాగ్ సైడ్ ఫుల్ డ్రాగ్ చేయండి. అవ్వట్లేదు సార్ పైన ప్లస్ చూడండి, కొంచెం షార్ట్ చేయండి. ఇది ప్లస్ చెప్పండి, ఎవరు చెప్తున్నారు? ఒక్క టేబుల్ ఇంకా డ్రాగ్ చేయొచ్చు సార్ కిందకి, సైడ్ పిక్చర్ పక్కకు రావడానికి. మీరేమన్నారంటే ఇలా డ్రాగ్ చేయండి అంటున్నారు. డ్రాగ్ అవ్వట్లేదు మా. ఇక్కడ వరకే డ్రాగ్ అవుతుంది. హలో సార్, చెప్పండి. అది తీసేసి టేబుల్ లో స్ప్రెడ్ షీట్ ఒకటి ఉంటుంది కదా, స్ప్రెడ్ షీట్ తీసుకున్న టేబుల్ వచ్చింది కదా. నాకు టేబులే కావాలి. టేబులే కావాలా? టేబుల్ మేబీ టేబుల్ సరే, నెక్స్ట్ ఇంకో పారాగ్రాఫ్ చెప్పు. ఇంకో పారాగ్రాఫ్ కంట్రోల్+ కాపీ పేస్ట్. ఇక్కడ టేబుల్ కావాలి. ఒక టేబుల్ కావాలి. టేబుల్
డ్రా ఇదే మ్యాజిక్ అంటే మనం చదివింది ఒకటి, ఎగ్జామ్ లో వచ్చేది ఒకటి. సో నేను మీకు టేబుల్స్ ఎలా డ్రా చేయాలి, ఎలా యూజ్ చేయాలని చెప్పాను, కానీ ఎలా అప్లై చేయాలో సో యూ హావ్ చెప్పలేదు. థింక్. ఓకేనా? సో డ్యూ టు ఓకే సార్. మనం ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఇది ఒక టేబుల్ అనుకోండి, ఈ టేబుల్ గురించి ఇక్కడ డేటా ఇస్తాం, ఈ ఈ ఇమేజ్ ని రెఫరెన్స్ గా ఇస్తాం. ఇక్కడ మళ్ళీ మనం టెక్స్ట్ ఇవ్వచ్చు కదా. See, ఇవ్వచ్చు సార్. ఓకేనా అండి? సో ఓకే డిఫరెంట్ సార్. టైప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ కూడా మీరు ఆలోచించుకోవచ్చు. హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇప్పుడు రివ్యూలో వెళ్ళబోతున్నాం. రివ్యూలో ఫస్ట్ ప్రూఫింగ్ అనేది ఉంది మనకి. ఓకే, ప్రూఫింగ్ అంటే ఏంటంటే, ప్రూఫింగ్ లో ఏబిసి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఉంది. ఏబిసి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అంటే స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ ఈస్ కంప్లీట్ అని అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనంటే ఇది గూగుల్లో తీసుకుని రాశాను కాబట్టి సరిపోయింది. ఓకే, లేదు మనంతటా మనమే సొంతంగా ఒక పారాగ్రాఫ్ రాసాము. ఓకే, పారాగ్రాఫ్ రాస్తే మనకి కొంచెం బూస్టప్ కోసం దీనిలో స్పెల్లింగ్ గ్రామర్స్ ఏమైనా మిస్ మ్యాచెస్ ఉన్నాయో చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఎక్కడ చెక్ చేసుకుంటాం? రివ్యూ ట్యాబ్ లో చెక్ చేసుకుంటాం. ఓకే, ఈ రివ్యూ ట్యాబ్ లో ఎక్కడ చెక్ చేసుకుంటాం? స్పెల్లింగ్ అండ్ గ్రామర్ దగ్గర చెక్ చేసుకుంటాం. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి స్పెల్లింగ్, ఒకటి గ్రామర్. స్పెల్లింగ్ అంటే ఏంటంటే ఈ వర్డ్స్ లో ఏదన్నా ఒక వర్డ్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే అది స్పెల్లింగ్ అనేది కరెక్ట్ చేస్తుంది, లేదా ఇదే సెంటెన్స్ ఆర్ పారాగ్రాఫ్ లో గ్రామర్ మిస్టేక్ ఉంటే అది గ్రామర్ అనేది చెక్ చేస్తుంది. లెట్స్ సీ, నేను ఈ కాపీ పేస్టెడ్ డేటాని కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవ్వాలనుకుంటున్నా, అలాగే కొంచెం గ్రామర్ కూడా మిస్టేక్ చేయాలి అని అనుకుంటున్నా. ఓకే, పారాగ్రాఫ్ దగ్గర ఏం తీసేసాం, ఇక్కడ ఆఫ్ డీటెయిల్స్ దగ్గర డీటెయిల్ జెడ్ అని ఇస్తున్నా, సమ్ టైమ్స్ దగ్గర సమ్ టైమ్స్ ఎస్ అని ఇస్తున్నా, ఇంట్రడ్యూస్ దగ్గర ఇంట్రడ్యూస్ ఏడి అని ఇస్తున్నా, ఇంట్రడ్యూస్ వెన్ స్పీకర్ దగ్గర డబుల్ ట్యాప్ వెన్ స్పీకర్ అని ఇస్తున్నా. నెక్స్ట్ కంట్రోలింగ్ ఐడియా దగ్గర కంట్రోలింగ్ ఐడియాలో మళ్ళీ ఇంకోసారి ఏ ఇస్తున్నా. ఇక్కడ ఆర్గనైజ్ టు ప్రపోజ్ ఉంది కదా, మళ్ళీ ట్రూత్ కామన్. లెట్స్ సీ, ఇక్కడ నేను స్పెల్లింగ్ 1 2 3 4 5 స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇచ్చా, అలాగే 1 2 3 గ్రామర్ మిస్టేక్స్ ఇచ్చాను. ఓకే, లెట్స్ సీ ఇది ఏం చేస్తుంది. ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్ అని చెప్తుంది. ఓకే, ఓకేనా? కనపడుతుందా? డీటెయిల్స్ అనే స్పెల్లింగ్ మిస్టేక్ ఇస్తుంది. మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? డీటెయిల్స్ అని ఇవ్వాలనుకుంటున్నారా, లేదా డీటెయిల్ అని ఇవ్వాలనుకుంటున్నారా, లేదా డీటెయిల్ ఎస్ హైఫస్ట్రఫీ అని ఇవ్వాలనుకుంటున్నారా? మనకి ఏదైనా వర్డ్ ఇక్కడ మనం ఇవ్వాల్సినది ఇక్కడ చూపిస్తే ఓకే దిస్ ఈస్ ద వర్డ్, పర్టికులర్ వర్డ్ విచ్ ఐ హావ్ టు యూజ్ అని అనుకుంటాం. లేదు కొన్ని దగ్గరలో ఒక వర్డ్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ ఉంటాయి, మన నేమ్స్ కంప్యూటర్ లో ప్రీ డిఫైన్డ్ గా స్పెల్లింగ్ తో ఉండవు కదా, అవునా? మన నేమ్స్ డిక్షనరీలో ఉంటాయా? ఉండవుగా. ఇప్పుడు ఉదయ్ అని అన్నాడు, ఉదయ్ అనే నేమ్ కి డిక్షనరీలో ఉదయ్ అని ఉంటుందా నేమ్? ఎందుకంటే ఉదయ్ అనేది ఒక వర్బ్ కాదు, ఒక ప్రొనౌన్సియేషన్ కాదు, ఒక అడ్జెక్టివ్ కాదు, ఒక గ్రామర్ కాదు, జస్ట్ నౌన్ ఆఫ్ ఎ పర్సన్, ఒక పర్సన్ పేరు. పర్సన్స్ అంటే ఆల్మోస్ట్ మనం 50 బిలియన్ పీపుల్స్ ఉన్నారు. ఈ 50 బిలియన్ పీపుల్ నేమ్స్ డిక్షనరీలో ఎక్కించగలమా? సో నేమ్స్ అనేది ఇవ్వలేదు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉదయ్ అని ఇచ్చాను, ఇక్కడ ఇస్తాను. నెక్స్ట్ ఇప్పుడు నాకు డీటెయిల్స్ కావాలా, డీటెయిల్స్ అనేది కావాలా, డీటెయిల్ కావాలి అని క్లిక్ చేస్తాను. నెక్స్ట్ సమ్ టైమ్స్ అని ఉంది, అది కూడా
స్పెల్లింగ్. సమ్ టైమ్స్ డబల్ ఎస్ ఇచ్చావు, నాకు సమ్ టైమ్స్ కాదు సమ్ టైమ్స్ అని ఉండాలి అని అంటే అది ఓకే చేస్తాం. లేదు అంటే ఇగ్నోర్ వన్స్, నాకు కావాల్సింది ఇలాగే అనుకున్నప్పుడు ఇగ్నోర్ చేస్తాం. బట్ మనకి సమ్ టైమ్స్ కావాలి, సమ్ టైమ్స్ క్లిక్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ 2 రెండు ఇట్ రిజర్వ్ టు 2 సజెషన్స్ ఏమి లేవు. ఎందుకు? ఇది గ్రామర్ మిస్టేక్ కాబట్టి. ఇంతకుముందు చూసినట్లయితే మీరు ఇగ్నోర్ వన్స్ అని వచ్చింది, ఇప్పుడు డిలీట్ రిపీటెడ్ వర్డ్ అని వచ్చింది. ఇక్కడ 2 అనేది రిపీటెడ్ వర్డ్ కాబట్టి డిలీట్ చేయమంటుంది. లేదా ఇగ్నోర్ చేయమంటే 2 అలాగే ఉంటుంది, ఇగ్నోర్ అయిపోతుంది. డిలీట్ చేస్తున్నా ప్రెసెంట్. నెక్స్ట్ ఇక్కడ స్పెల్లింగ్ ఇంట్రడ్యూస్ కావాలి, లేదా ఇగ్నోర్ ఆల్, యాడ్ టు డైరెక్టరీ, డిక్షనరీ. ఎక్కడ వచ్చింది చూసారా? ఇప్పుడు పర్టికులర్ గా ఈ ఇంట్రడ్యూ యాడ్ అనేది డిక్షనరీ యాడ్ చేస్తే మళ్ళా మీరు ఎప్పుడైనా ఇంట్రడ్యూస్ ప్లేస్ లో సి ప్లేస్ లో ఏ ఇస్తే ఇది మీకు ఫ్యూచర్ లో స్పెల్లింగ్ మిస్టేక్ గా కానీ లేదా గ్రామర్ మిస్టేక్ గా కానీ మీకు చూపించదు. యాడ్ టు డిక్షనరీ చేస్తే ఐ డోంట్ వాంట్ టు యాడ్ టు దిస్ డిక్షనరీ బికాస్ సమ్ టైమ్స్ ఐ మే గెట్ మిస్టేక్ చేయొచ్చు. సో అందువల్ల డిక్షనరీలో యాడ్ చేయట్లేదు. బట్ మీకు ఏమైనా కావాలనుకుంటే డిక్షనరీలో యాడ్ చేయండి. ఓకే, ఇగ్నోర్ వన్స్ చేస్తే సేమ్ ఇలాగే ఉంటుంది. లేదు నేను ఇంట్రడ్యూస్ గా వాడుతున్నా, సేమ్ ఇలాగే రిపీటెడ్ వర్డ్, డిలీట్ రిపీటెడ్ వర్డ్. పారాగ్రాఫ్ ఉంది కదా, పారాగ్రాఫ్, డిలీట్ రిపీటెడ్ వర్డ్, ఐడియా, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఈజ్ కంప్లీట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఉదయం ఇస్తున్నాను. ఇప్పుడు నేను గ్రామర్ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇస్తాను. ఇక్కడ ఏం చెప్తుంది? సజెషన్స్ ఏమున్నాయి? ఉదయ్ నో రిఫరెన్స్ ఇన్ఫర్మేషన్, లేదా డే అని ఇవ్వాలనుకుంటున్నారా, ఇగ్నోర్ చేయాలనుకుంటున్నారా, ఇగ్నోర్ అన్ని చేయాలనుకుంటున్నారా, యాడ్ టు డిక్షనరీ. ఇక్కడ ఒక సజెషన్ వచ్చింది చూసారా? నేను కావాలనే స్మాల్ యూ ఇచ్చాను. స్మాల్ యూ ఇస్తే ఏమవుతుందంటే నేమ్స్ కి ఇక్కడ గ్రామర్ అండ్ స్పెల్లింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఉదయ్ సజెస్ట్ ఇచ్చింది, నేను ఉదయ్ కాదు ఇగ్నోర్ చేయమని చెప్పా. ఇగ్నోర్ వన్స్, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ ఈజ్ కంప్లీట్ అని వస్తుంది. ఎందుకని ఇక్కడ ఉదయ్ మాత్రమే మిస్టేక్ చెప్తుంది, ఇక్కడ ఉదయ్ మాత్రం మిస్టేక్ లేదు. ఎందువల్లంటే ఎప్పుడైనా సరే మీరు నేమ్స్ ఇవ్వాలనుకుంటే, ఒక పర్సన్ కానీ ప్లేస్ కానీ ఒక ఐటమ్ కానీ నేమ్స్ ఇవ్వాలనుకుంటే ఆ నేమ్ లో ఫస్ట్ వర్డ్ క్యాపిటల్ ఇచ్చినట్లయితే ఆ నేమ్ అనేది స్పెల్లింగ్ కి కింద కానీ గ్రామర్ కింద కానీ మన వర్డ్ అనేది తీసుకోదు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ వర్డ్ కౌంట్. ఓకే, ఈ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అర్థమైంది కదండి అందరికి? కెన్ ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్? ఈవెన్ చాట్ బాక్స్ లో నేను ఒక మెసేజ్ ఓకే సార్ క్యారీ అని నా వాయిస్ వినపడుతుంది కదండి? ఓకే సార్. ఓకే ఎస్ సార్, విజిబుల్ సార్, హియరింగ్. కొంచెం రెస్పాన్స్ ఇవ్వండి అమ్మా ప్లీజ్. ఓకేనా? ఎస్ నెక్స్ట్ సార్. ఇక్కడ వర్డ్ కౌంట్ ఉంది కదా, ఈ వర్డ్ కౌంట్ అనేది మనం ప్రీవియస్ గా లైన్ నెంబర్స్ ఎలా అయిపోవచ్చో మనం చూసాం. లైన్ నెంబర్స్ ఎలా అయిపోవచ్చో మనం చూసాం. ఇక్కడ ఈ లైన్ ఎలా అయిపోవచ్చో మనం లేఅవుట్ లో లైన్ నెంబర్స్ చూసాం. ఇక్కడ రివ్యూలో వర్డ్ కౌంట్ మనం చూడొచ్చు. ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనేది వర్డ్ కౌంట్ మనం చెప్తాం. ఒక పేజ్ ఉంది, 139 వర్డ్స్ ఉన్నాయి. క్యారెక్టర్స్ నో స్పేసెస్, స్పేస్ లేకుండా అయితే 722 ఉంది. విత్ స్పేసెస్ కలిపితే 855 ఉంది. పారాగ్రాఫ్స్ 6 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. లైన్స్
43 లైన్స్ ఉన్నాయి. ఇంక్లూడ్ టెక్స్ట్ బాక్సెస్, ఫుట్ నోట్స్ అండ్ ఎండ్ నోట్స్ అన్ని కలిపితే ఈ వర్డ్ కౌంట్ అనేది ఇలా ఉందన్నమాట. ఓకేనా? థెజరర్స్, ఈ థెజరర్స్ దగ్గర పారాగ్రాఫ్ ఉందని చూసారా? ఈ పారాగ్రాఫ్ గురించి సెక్షన్ ఏంటి, సబ్ సెక్షన్ ఏంటి, ప్యాసేజ్ ఏంటి, పార్ట్ ఏంటి అనేది మనకి కాలంలో ఉందా, ఆర్టికల్లో ఉందా అనేది మనకి చెప్తుంది. ఇది మీకు అవసరం లేదు థెజరర్స్ అనేది. ఓకే, ఎప్పుడన్నా మేబీ అవసరం కూడా రాదు. మనకు స్పెల్లింగ్ గ్రామరే మోస్ట్ గా ఈ ప్రూఫింగ్ సెక్షన్ లో వాడతాం. వర్డ్ కౌంట్ ఇన్ కేస్ మీరు ఒక రివ్యూ కానీ లేదా ఒక పారాగ్రాఫ్ కానీ మెసేజ్ కానీ ఈ వర్డ్స్ లోనే రాయండి అని చెప్పినప్పుడు మీరు సడన్ గా వచ్చి వర్డ్ లో సేమ్ అదే పారాగ్రాఫ్ కానీ అదే రివ్యూ కానీ ఒక మెసేజ్ కానీ రాసి అవి ఎన్ని వర్డ్స్ లో ఉండాలో వాడు మీకు ప్రీడిఫైన్డ్ గా చెప్పాడు కాబట్టి ఇక్కడికి వచ్చి ఆ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనేది మీరు చెక్ చేసుకొని ఇవ్వచ్చు కదా. నెక్స్ట్ రీడ్ అలౌడ్ అంటే ఈ పారాగ్రాఫ్ ని పెద్దగా చదువుతుంది అన్నమాట. ఈ పారాగ్రాఫ్ ని పెద్దగా చదువుతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. మేబీ మీకు వాయిస్ వినపడకపోవచ్చు. వినపడిందండి ఎవరికైనా? మీరు ట్రై చేయండి. మీరు సిస్టమ్ యాక్సెస్ తీసుకొని రివ్యూలోకి వెళ్ళి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి రీడ్ అలౌడ్ చేస్తే మీకు వినపడుతుంది. లెట్స్ సీ, కర్సర్ అని ఇక్కడ క్లిక్ చేసి రీడ్ అలౌడ్ చేస్తే కర్సర్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. చూసారా? నేను క్లిక్ చేయకుండానే అది క్లిక్ అవుతూ పోతుంది. లేదు, కర్సర్ ఇక్కడ నుంచే కావాలనుకుంటే రీడ్ అలౌడ్ చేస్తే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సార్ ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి వచ్చింది కదా సార్? కరెక్ట్. ఓకేనా? సో యాక్సెసిబిలిటీ అనేది మీకు అవసరం లేదండి. ఇక్కడ లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేట్ చేయడం ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తాను. వీఆర్ హ్యావింగ్ 12 minutes. ఈ 12 minutes లో ట్రాన్స్లేట్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఈ న్యూ కామెంట్ అనేది మనం ఇన్సర్ట్ సెక్షన్ దగ్గర కామెంట్స్ ఇవ్వటం మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడ సేమ్ అదే రివ్యూలో కూడా కామెంట్ అనేది ఉంటుందండి, మనకు అది అక్కర్లేదు. నెక్స్ట్ ట్రాక్ చేంజెస్, ఇది మీకు చెప్తాను. ఈ యాక్సెప్ట్, రిజెక్ట్, ప్రీవియస్, నెక్స్ట్ కూడా ఈ ట్రాకింగ్ చేంజెస్ లోనే. నెక్స్ట్ కంపేర్ చేయడం ఎలా, ఈ డాక్యుమెంట్ ని వేరే డాక్యుమెంట్ ని కంపేర్ చేయడం ఎలా, ఈ డాక్యుమెంట్ ని వేరే వాళ్ళు ఎడిట్ చేయకుండా చేయడం ఎలా, లేదా ఇంక్ లాంటిది ఏమన్నా సపరేట్ గా మనం వాటర్ మార్క్స్, ఇమేజెస్, లైన్స్ ఇస్తే అవి ఎలా హైడ్ చేయాలో ఇక్కడ మనం రివ్యూ టాబ్ లో తెలుసుకుంటాం. సో ఫస్ట్లీ ఈ స్పెల్లింగ్ గ్రామర్, వర్డ్ కౌంట్, రీడ్ అలౌడ్, ఇవి మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు ట్రాన్స్లేట్ అంటే ఏంటంటే గూగుల్ ట్రాన్స్లేషన్ ఎప్పుడన్నా వాడారా మీరు? వాడాను సార్. ఇలాగే అక్కడే ఇక్కడ కూడా మనం ట్రాన్స్లేట్ అనేది వాడచ్చు. ట్రాన్స్లేట్ సెలెక్షన్, ట్రాన్స్లేట్ డాక్యుమెంట్. ట్రాన్స్లేట్ సెలెక్షన్ అంటే ఏంటంటే సెలెక్ట్ అన్ ఏరియాని మాత్రమే ట్రాన్స్లేట్ చేయడం, లేదా డాక్యుమెంట్ మొత్తాన్ని ట్రాన్స్లేట్ చేయడం. మీకు ప్రజెంట్ ఒక సెలెక్టెడ్ ఏరియాని ట్రాన్స్లేట్ చేయాలని అనుకుంటున్నాను, చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్ ఉంది, డెవలప్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ డెవలప్ ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయింది చూసారా ఇంగ్లీష్ లో. ఈ పారాగ్రాఫ్ అంతా ఏ లాంగ్వేజ్ అండి? ఇంగ్లీష్. సో ఆటోమేటిక్ గా ఇంగ్లీష్ సెలెక్ట్ అయింది. మీకు ఏ లాంగ్వేజ్ లో కావాలి చెక్ చేస్తే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్ వరల్డ్ లో ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. లెట్స్ సే మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేద్దాం. డెవలప్ అంటే ఏంటండి తెలుగులో? అభివృద్ధి చేయండి అని, లేదా కన్సిస్టింగ్ అనేది
కన్సిస్టింగ్ అంటే ఇందులో ఉంది. కంటైన్డ్ అంటే కలిగి ఉంది. పారాగ్రాఫ్ అంటే పారాగ్రాఫ్. దానికి ట్రాన్స్లేట్ కాలేదనుకుంటా, పారాగ్రాఫ్ అని ఇచ్చిన తెలుగులో. నెక్స్ట్ సెంటెన్స్. సెంటెన్స్ అంటే వాక్యం. స్పీకర్ అంటే స్పీకర్ అనే ఇచ్చింది, అది కూడా వాక్యత అని ఇవ్వలేకపోతే. నెక్స్ట్ ఫాలోడ్, అనుసరించారు. యూనిఫైడ్, ఏకీకృత. సింగిల్, ఒంటరి. ఇంట్రడ్యూస్, పరిచయం చేయబడుతుంది. నేను ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా ట్రాన్స్లేట్ సెలెక్షన్. ఓకే, రైటింగ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు కొంచెం ఇది ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. ట్రాన్స్లేటర్ విండో మనకి ఓపెన్ అయింది కదా. ట్రాన్స్లేటర్ విండోలో సెలెక్షన్ లేదా డాక్యుమెంట్, మనం ప్రజెంట్ సెలెక్షన్ తీసుకున్నాం కాబట్టి సెలెక్షన్ ఫ్రమ్ ఆటో డిటెక్ట్. ఆటో డిటెక్ట్ అంటే ఏంటంటే ఈ డాక్యుమెంట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. నేను ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటానో నాకు తెలియదు, నువ్వే డిటెక్ట్ చేసుకో ఆటోమేటిక్ గా అని మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. ట్రాన్స్లేట్ టు తెలుగు, లేదా మీకు నచ్చిన లాంగ్వేజ్ మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. సో లెట్స్ సే కన్సిస్టింగ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఆటో డిటెక్ట్ కాస్త ఏమైంది, ఇంగ్లీష్ డిటెక్ట్ చేసుకున్నాను, ఇంగ్లీష్ అని. ఇప్పుడు నేను పరిచయం సెలెక్ట్ చేసుకున్నాను, తెలుగు డిటెక్టెడ్. ఇది తెలుగు అని ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేయమని చెప్పాను కాబట్టి డిటెక్ట్ చేసుకుంది. అర్థమైందండి? అర్థమైందా నేను చెప్పింది? ఏం సైలెంట్ గా ఉన్నారు ఈరోజు, కొంచెం యాక్టివ్ గా లేరు అందరూ. సార్ తిండాలేదులే సార్ పాపం. ఓకే, పరిచయం అనేది తెలుగులోకి ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసుకుంది. ఇప్పుడు ట్రాన్స్లేట్ లోనే ట్రాన్స్లేట్ డాక్యుమెంట్ చేస్తుంది. ఆటో డిటెక్ట్ టు ఇంగ్లీషా, నేను తెలుగు సెలెక్ట్ చేసుకుంటాను. ఆల్వేస్ ట్రాన్స్లేట్ టు దిస్ లాంగ్వేజ్ అక్కర్లేదు, ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ట్రాన్స్లేటింగ్, చూసారా ట్రాన్స్లేట్ అయిపోయింది మొత్తం, పారాగ్రాఫ్ మొత్తం అనేది. డాక్యుమెంట్ మొత్తం ట్రాన్స్లేట్ అయిపోయింది, చూసారండి. నేను ఒక వర్డ్ ని ట్రాన్స్లేట్ చేయమన్నాను, డాక్యుమెంట్ మొత్తం ట్రాన్స్లేట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్, ఇది ఏ లాంగ్వేజ్ లో ఉంది, ఇదే భాషలో ఉంది. లాంగ్వేజ్ ఇస్ సెట్ ఫ్రమ్ ప్రూఫింగ్ లాంగ్వేజ్.
ఇప్పుడు రివ్యూలో ట్రాన్స్లేట్ మనం చేసాము, లాంగ్వేజ్ కూడా ఎలా చేయొచ్చో మీకు ఇప్పుడు చెప్తాను. లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్, జనరల్, డిస్ప్లే, ప్రూఫింగ్, సేవ్, లాంగ్వేజ్. లాంగ్వేజ్ లో ప్రీడిఫైన్డ్ గా ఇంగ్లీష్. ఓకే, మీరేమన్నా సపరేట్ గా కొత్తగా లాంగ్వేజ్ ఏమైనా క్రియేట్ చేస్తే ఫ్యూచర్ లో మీరు ఎడిటింగ్ ఎవరైనా నేర్చుకుంటే వాళ్ళు సపరేట్ గా లాంగ్వేజెస్ అనేది వాడుతూ ఉంటారు, ఎడిటింగ్ చేయడం కోసం లేదా పోస్టర్ డిజైన్స్ చేయడం కోసం వాడుతూ ఉంటారు కదా. వాళ్ళు ఏదన్నా ఒక లాంగ్వేజ్ ని యాడ్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే చేసుకుంటే ప్లీజ్ రీస్టార్ట్ ఆఫీస్ టు షో దట్ యువర్ లాంగ్వేజ్ చేంజెస్ కెన్ టేక్ ఎఫెక్ట్. ఈ లాంగ్వేజ్ ని చేంజ్ చేస్తున్నట్లు రీస్టార్ట్ చేస్తే లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది అని చెప్పాను. ఓకేనా? సో ట్రాన్స్లేట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, లాంగ్వేజ్ అనేది మనం ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్ లో ఇక్కడ టైప్ అనేది జరుగుతుంది. ఓకే, ఇంకా న్యూ కామెంట్ అంటే ఇక్కడ ఒక కామెంట్ ఎలా ఇవ్వచ్చు, అలా కామెంట్ అనేది కదా. నెక్స్ట్ డిలీట్ కామెంట్. ఆ చేసిన కామెంట్ ని డిలీట్ చేయడం వల్ల ప్రీవియస్ గా కామెంట్ లోకి వెళ్ళండి, నెక్స్ట్ కామెంట్ లోకి వెళ్ళండి, షో కామెంట్స్. ఓకే, కామెంట్స్ ని డిలీట్ చేసేసి సరిపోతుంది. నెక్స్ట్ ఈ ట్రాక్ చేంజెస్ అనేది మీకు రేపటి క్లాస్ లో మీకు చెప్తా. లెట్స్ సే ఈ వర్డ్ ఇలా వెళ్ళిపోయా. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వినపడుతుందండి? ఓకే సార్. ఓకే, స్ట్రక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వర్క్ ఇలా చేసుకొని ఐడియల్ గా పెట్టి ఒక కాఫీకో టీకో లేదంటే జస్ట్ ఒక స్మాల్ సార్ వాయిస్ స్ట్రక్ అవుతుంది సార్. వన్ సెకండ్ అండి. ఇప్పుడు వినపడుతుందండి క్లియర్ గా? ఓకే సార్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వర్క్ అంతా ఈ రోజు ఒక గంటన్నర కూర్చొని ప్రిపేర్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఎవరైనా వచ్చి లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ వర్క్ చేసుకోవడానికి మిస్అండర్స్టాండింగ్ చేయడం కోసం లేదా ఏదన్నా మిస్టేక్ చేయడం కోసం ఎవరైనా ఒకళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. అది ఎక్కడ డిస్టర్బ్ చేశారు, ఎలా డిస్టర్బ్ చేశారు అనేది మనం ఈ ట్రాక్ చేంజెస్ దగ్గర మనం ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకొని వెళ్ళినట్లయితే, ఓకే, ఎనేబుల్ చేసినట్లు వెళ్ళినట్లయితే ఎవరెవరు ఎక్కడెక్కడ అయితే ట్రాక్ చేశారో ఆ ట్రాక్ చేంజెస్ అనేది మనకి చూపిస్తుంది అనమాట. అది నేను మీకు రేపటి క్లాస్ లో చెప్తాను. ఆ చేంజెస్ ఒకవేళ బాగుంటే మనం ఆ చేంజెస్ యాక్సెప్ట్ చేయొచ్చు, బాగాలేదు అంటే రిజెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్కడ ట్రాక్ చేంజ్ చేశారో ఇక్కడ ఎవరు చేంజ్ చేశారో అవి మనం నెక్స్ట్ క్లాస్ లో మీకు చెప్తాను. అసలు ఈ గోలే వద్దు, ఇలా పెట్టడం ఎందుకు, ట్రాక్ చేయడం ఎందుకు అనుకుంటే ఎడిటింగ్ అనేది రిస్ట్రిక్ట్ చేయడం ఎలా అనేది మనం చేసుకుంటూ ఆప్షన్స్ అనేవి రేపు నేను మీకు ఈ ట్రాకింగ్, చేంజెస్, ప్రొటెక్ట్ అనేది చెప్తాను. అలాగే వ్యూ అనేది కూడా నేను మీకు రేపు చెప్తాను. సో రేపటితో మనం వర్డ్ అనేది ఫినిష్ చేసుకుంటాం. ఓకేనా? వర్డ్ అయిపోయిన వెంటనే రేపు బుధవారం వర్డ్ ఫినిష్ అవుతుంది. గురువారం నుంచి మనం ఎక్సెల్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? ఓకే అండి. ఏమైనా డౌట్స్? మేబీ మీకు ఈరోజు 1 సెకండ్, లెట్ మీ స్టాప్ దిస్ రికార్డింగ్.